హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న సురేఖ. అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారని నేను బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి మొన్న పౌర్ణమికి, వైశాఖ పౌర్ణమికి మా ఊరిలో అంటే మా బాపట్లలో జరిగిన భవన్నారాయణ స్వామి తిరునాళ్ళ ఉత్సవం అండి ఇది. నేనైతే అప్పుడు వెళ్ళలేకపోయాను. దాదాపు పెళ్ళైన దగ్గర నుంచి 1 సంవత్సరం మాత్రమే నేను తిరునాళ్ళు అయితే చూడగలిగాను. ఇంకా తర్వాత ఎప్పుడూ వెళ్ళలేదనమాట. ఈసారి చాలా బాధపడ్డాను. అందుకని మా తమ్ముడైతే మొత్తం వీడియో చేసి నాకైతే పెట్టాడు. అక్కాయ్, నువ్వు చూడటమే కాదు, ఈ వీడియో అంతా మీ ఆడియన్స్కి కూడా చూపించు, మన ఊర్లో తిరునాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అంతా వివరంగా తీశాను. అంతేకాకుండా దీంట్లో దేవస్థానం యొక్క విశిష్టతైన ఆ దేవదేవుణ్ణి కూడా చూపించారండి. వీడియో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసారంటే భవన్నారాయణ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇంకా స్థల పురాణానికి వచ్చేటప్పటికి బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ప్రాచీన వైష్ణవ క్షేత్రాల్లో ఇది ఒకటండి. ఇది చోళరాజులచే నిర్మితమైందండి. శైవానికి పంచారామ క్షేత్రాలు ఉన్నట్లుగానే వైష్ణవానికి కూడా పంచభవన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయండి. అవి బాపట్ల బావపురి, పొన్నూరు స్వర్ణపురి, భావేంద్రపల్లి కృష్ణా జిల్లాలో ఉంటుందండి. సర్పవరం నేడు కాకినాడలో అంతర్భాగంగా కలిసిపోయిందండి. పట్టిసం అంటారండి. వీనిలో ప్రకాశం జిల్లాలో పెద్దగంజాం కూడా ఉందని చెప్తారు. వీటిలో ప్రధానమైనది బాపట్ల. ఇక్కడ నెలకొని ఉన్న భవన్నారాయణ స్వామి పేరిట ఈ ఊరికి బావపురి అని పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరును రూపాంతరం చెంది బావపట్లగా, అలాగే బాపట్లగా మారింది. ఈ దేవాలయంలో భవన్నారాయణుడు, ఇతర పరివార దేవతలైన శాంత కేశవ స్వామి, జ్వాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవార్లు, ఆల్వార్లతో కొలువై ఉండి భక్తులకు ఇష్టదైవంగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా కేశవస్వామి ఎంతో సుందరంగా ఉండి భక్తులను కనువిందు చేస్తాడు. ఇది పురాతనమైన ఆలయం. పవిత్రోత్సవము, రథోత్సవం బాగా జరుగుతాయండి. ఈ ఆలయము భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం క్షీర భవన్నారాయణ స్వామి తన భార్య సుందరవల్లితో కలిసి కొలువై ఉన్నాడు. ఇక్కడ దేవత స్వయంగా వ్యక్తీకరించబడింది. ఇక్కడైతే మా తమ్ముడు వీడియో తీస్తూ ఉంటే మా మావయ్య పిల్లలు, మా మావయ్య కొడుకు అయితే కనపడ్డారండి. రమేష్ మీకు సుపరిచితమే కదండి. మా వీడియోస్లో, చాలా వీడియోస్లో అయితే చూసే ఉంటారు మీరు. వాళ్ళ అన్నయ్య అనమాట, వాళ్ళ పిల్లలు. మా చిన్నోడు చూడండి హాయ్ చెప్తున్నాడు మీకైతేను. ఇంకా తిరునాళ్ళకి ఉండూర్లు అనేటప్పటికి అందరూ కనపడతా ఉంటారు కదండి. అందరినీ చూపిస్తూ అన్ని షాపులు వీడియో తీసాడండి. ఇంత కష్టపడి తీసాడు కదండి. ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు దీనికి సంబంధించిన పురాణం మొత్తం కూడా తెలుసుకునంటే స్థలం యొక్క విశిష్టత అంతా కూడా మీకు తెలియాలి కదండి. అందుకే ఈ స్థల పురాణం అయితే చెప్తున్నాను. ఇంకా స్థల పురాణంలోకి వచ్చేటప్పటికి శ్రీకృష్ణ దేవరాయలు ఈ దేవస్థానాన్ని సందర్శించినట్లుగా ఆధారాలు ఉన్నాయండి. ఆలయంలో ప్రతి రాతిపైన స్థల పురాణం, ఆలయ చరిత్ర ఇత్యాది విషయాలు రాయబడ్డాయి. ప్రతి ఏటా వేసవి కాలంలో వైభవంగా జరిగే తిరునాళ్ళ బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి చేరుతారు. చాలా కాలంగా మరమ్మతులకు నోచుకొని ఈ ఆలయాన్ని గోపురం 2011 అక్టోబర్ 23న కుప్పకూలింది. ఆలయానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి మంచిగా మరమ్మతులు చేపించి చాలా అందంగా మార్చారండి ఆలయాన్ని అయితే. ఇంతకీ ఆలయం స్థాపించింది ఎప్పుడో చెప్పలేదు కదండి. శాలివాహన శకం 515 కాల్యాదిలో 3694వ సంవత్సరంలో 594లో ఈ ఆలయాన్ని అయితే స్థాపించారండి. పురాతనమైన దేవాలయం మనం దగ్గరలో ఉండి మనం చూడలేకపోవటం చాలా బాధ కదండి. తప్పనిసరిగా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బాపట్ల భవన్నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి ఆ ఆలయ విశిష్టతను మీరు తెలుసుకుంటారని ఈ వీడియో అయితే ఇట్లా చూపిస్తున్నాను మీకు.
ఆలయ విశేషాలు వచ్చేటప్పటికి చాలా వింతగా, చాలా విచిత్రంగా కూడా ఉంటాయండి. ఎక్కడా మిస్ అవ్వకండి. ఇంతకీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. భవన్నారాయణ స్వామి మూర్తి కాలివేలిపై నిలబడి భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్లు ఉంటుందంటండి. ఎంత విచిత్రమో కదండి. మరో వింత ఏమిటంటే ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను, ఎండాకాలంలో చల్లగాను మనం అనుభూతిలోకి పొందుతామంటండి. అలా ఉంటుందంటే లోపల వాతావరణం అంతా కూడండి. గతంలో ఆలయంలోని శివాలయం కూడా అంతర్భాగంగా ఉండేది. ఈ ఆలయానికి 2 ధ్వజస్తంభాలు ఉండటం, ఆలయ స్తంభాలు గజపద అనగా ఏనుగు కాలు ఆకారంలో స్తంభాలు ఉండటం విశేషమండి. ఆలయంలో గర్భగుడి వెనుక పైకప్పుపై మత్స్యం అంటే చేప ఆకారం కనిపిస్తుంది. దాన్ని తాకితే శుభం కలుగుతుందని భక్తులు భావిస్తారు. దేశంలోనే ఎక్కడా లేనట్టుగా వికనస మునీంద్రులకు కూడా మందిరం ఉంది. అందుకే బాపట్ల మంచి విద్యా కేంద్రంగా వెలుగొందుతుందని చెబుతారు. ఇది స్వయంభూ క్షేత్రం అండి. ఈ ఆలయం శాలివాహన శకం 515. కాళ్యాది వచ్చేటప్పటికండి 3694, శాఖ 594లో క్రమికంఠ చోళునిచే నిర్మించబడిందండి. గ్రామం 8 దిక్కుల్లో వాళ్ళమ్మ, కుంచలమ్మ, శంకరమ్మ, సింగారమ్మ, దనకొండలమ్మ, మూలకరమ్మ, నాగభూషణమ్మ, బొంబాలమ్మ అనే గ్రామ శక్తులను ప్రతిష్ఠించారు. క్రేమకంఠ చోళుని తరువాత ఈ ప్రాంతంపై ఆధిపత్యం వరుసగా నిలిపింది చోళబాపుల దేవుడు వీర పత్రపాసుర బలయ చోళ మహారాజు, కులోత్తుంగ చోళయ దేవ మహారాజులు. ఆ తరువాత గజపతులు 13, 19 వరకు. తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు వారు 18 సంవత్సరాలు. ఆ తర్వాత అచ్యుత దేవరాయలు, సదాశివరాయలు ఆధీనంలో ఈ ఆలయం మహాజ్వాలంగా వెలిగింది. ఆ కాలంలో ఎంతగానో ప్రసిద్ధి చెందింది. కానీ తదనంతరం వచ్చిన మహమ్మదీయుల, ఫ్రెంచ్, ఆంగ్లేయుల దండయాత్రలకు, దోపిడీలకు లోనైంది. వారు అతి ప్రాచీనమైన ఆలయ శిల్ప సంపదకు ఎనలేని నష్టం చేశారు. క్రమంగా ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది. ఫ్రెంచ్ వారు గ్రామశక్తులను ధ్వంసం చేయగా ప్రస్తుతం పోలేరమ్మను గ్రామానికి పశ్చిమంగా, తూర్పు ముఖంగా ప్రతిష్ఠించారు. తర్వాత బ్రిటిష్ కాలంలో కొందరు ప్రధాన ఆలయానికి పక్కగా ఉన్న శివాలయంలోని శివలింగాన్ని తీసుకువెళ్ళి ప్రత్యేకంగా మందిరాన్ని నిర్మించుకున్నారు. ఆ విధంగా విదేశీయుల విభజించు పాలించు అన్న తమ సిద్ధాంతాన్ని మత సంబంధిత విషయాల్లో కూడా చక్కగా అమలుపరిచారు. అదే కాలంలో దివాన్ గావున్ కండ్రేగుల్, జోగి జగన్నాథరావుగా బహదూర్ రాజమండ్రి, ఆ తరువాత వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయానికి రాజమండ్రి నుండి కంద్రేగుల్, జోగి జగన్నాథరావు గారు, బహదూర్ తరువాత వాసిరెడ్డి వెంకటాద్రి పునరుద్ధరించారు. శకం 1850లో చల్లపల్లి జమీందార్ రాజు వాసిరెడ్డి వెంకటాద్రి ఆలయ గోపురాన్ని నిర్మించాడు. 85 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు ఉన్న ఆలయ గోపురం 23 అక్టోబర్ 11న కూలిపోయింది. నాకు నేను తెలుసుకున్నంత వరకు ఆలయం యొక్క విశిష్టతను మొత్తం మీకు తెలియజేశాననే అనుకుంటున్నానండి. ఇందులో ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే నన్ను మన్నించండి. నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పాను. నేను ఏమి దీంట్లో మొత్తం అంతా తెలిసిన దాన్ని కాదు కదా, నలుగురు చెప్పేది తెలిసిన దాన్ని బట్టి నేనైతే ఇక్కడ చెప్పాను. ఇక్కడైతే కొండపల్లి బొమ్మలు చూడండి ఎంత అందంగా పెట్టారో. వీడియో కానీ స్కిప్ చేయకుండా కానీ చూసారంటే మీకు ఈ ఆలయం ఇంత గొప్పగా చెప్పిన ఈ ఆలయం యొక్క గర్భగుడిలో ఉన్నటువంటి ఆ శ్రీ భవన్నారాయణ స్వామి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయండి. ఎందుకంటే ఆ స్వామివారిని కూడా చూపించాను వీడియోలో. ఎవ్వరూ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడి నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి.